గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. బీసీలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీపై విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాడాలంటున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ సాగుతుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేక పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తుందా అనే చర్చ సాగుతుంది. దీనిపై నేటి డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మానవతరాయ్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ శేషు గారు అనలిస్ట్. సార్ శేషు గారు, గుడ్ మార్నింగ్. ముందుగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పండి సార్, మీకు తెలుసు అంటే జీవో 9 పై స్టే ఇవ్వటం, నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు దాఖలవుతుంటే ఆగిపోవటం, 42% సంబంధించి బ్రేక్ పడటం, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇది బీసీలకు శాఖ అనుకోవాలా లేకపోతే ప్రభుత్వానికి శాఖ అనుకోవాలా? అసలు దీంట్లో బీఆర్ఎస్ పాత్ర ఏంటి, బీజేపీ పాత్ర ఏంటి, కాంగ్రెస్ పాత్ర ఏంటి? అసలు దీనికి కారకులు ఎవరు అంటారు? అందరికి నమస్కారం. ఇప్పుడు సరే, ప్రభుత్వానికి ఏంటి అనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇచ్చేటటువంటి 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి జీవో పైన, జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో పైన స్టే ఇవ్వటం మాకు పూర్తి స్థాయిలో అసంతృప్తి కలిగించింది. నిజంగా ఇది చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం. 2013లో ఈ సమస్య వచ్చినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. అప్పుడు ఉన్నటువంటి 34% రిజర్వేషన్ ని కాపాడుకోగలిగాం. 2019లో మా రిజర్వేషన్లు కాపాడుకోలేకపోయినాం. 34% నుంచి 23% తగ్గిపోయాయి. మళ్ళా కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తున్న సందర్భంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అంటే అదనంగా ఒక 19% రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. సంతోషపడ్డాము. కానీ ఆ రిజర్వేషన్లు సాధించటంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను మనం ఆహ్వానించవచ్చు. కానీ ఆ ప్రయత్నాల్లో లోపాలు ఉండటం వల్ల ఇప్పటికీ ఆ రిజర్వేషన్లు సాధించలేకపోయామనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. నేను ఒక 4 రోజుల క్రితం మన డిబేట్ లోనే ఈ అంశం పైన చర్చిస్తే నేను చెప్పినటువంటి మాటే ఇవాళ హైకోర్టులో నిజమైంది. మీరేం పెట్టారు టైటిల్? కేసులో మెరిట్ లేకపోతే గెలవటం కష్టం, డాక్టర్ శేషు అని పెట్టారు. నేను ఆ రోజు అదే చెప్పాను. 4 రోజుల క్రితం జీ న్యూస్ లో మనం చేసినటువంటి డిబేట్ లో నేను మాట చెప్పాను, కేసులో మెరిట్స్ లేవు, గెలవటం కష్టం అవుతుందని చెప్పాను. బట్ అది చాలా స్పష్టమవుతుందండి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో గాని దేశంలో గాని జీవోతో రిజర్వేషన్లు రాలేదండి, చట్టంతో వచ్చాయి. ఆ చట్టం చేయటంలో మనం వైఫల్యం చెందాము కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు సాధించటంలో మనం ఫలితాలు సాధించలేదు, సక్సెస్ అవ్వలేదు అనేది మనం గమనించాలా. ఇక కాంగ్రెస్ పార్టీ 3 ప్రయత్నాలు చేసిందండి ఈ రిజర్వేషన్లు సాధించడానికి. మొట్టమొదటి ప్రయత్నం ఏం చేసిందంటే ఒక బిల్లు రూపంలోకి తీసుకొచ్చింది. ఏది? స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధించడానికి ఒక బిల్లు రూపంలోకి తీసుకొచ్చింది. ఆ బిల్లుని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉండే, కానీ ఏకంగా రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతికి ఏం చేయాలనో అర్థం కాకుండా రాష్ట్రపతి ఇంకా ఆ బిల్లు పైన నిర్ణయం తీసుకోలేదు రాష్ట్రపతి. మరొక పక్కనేమో తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది, సెప్టెంబర్ 30 లోపు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అని అంటే ప్రభుత్వానికి ఏం చేయాలనో పాలుపోక ఏం చేసింది అని అంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 285 సెక్షన్ ఏని సవరిస్తుంది. ఆ సెక్షన్ ఏం చెప్తుంది అంటే రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అని ఆ సెక్షన్ లో ఉంది. కాబట్టి ఆ సెక్షన్ ఎస్తేస్తే సరిపోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావించి రెండో ప్రయత్నంగా ఆ సెక్షన్ ని సవరిస్తూ మరొక బిల్లుని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్ లో ఉంది. ఎందుకు అని అంటే సెక్షన్ ఒక్క తెలంగాణలో సవరిస్తే సరిపోతుందా, దేశవ్యాప్తంగా సవరించాలా, ఇది మా పరిధిలోకి వస్తుందా రాదా అనేటటువంటి మీమాంసలో గవర్నర్ గారు తన దగ్గర ఆ బిల్లుని పెట్టుకున్నారు. దానిపైన ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. అది జూలై 15 నాడు మనం పంపాం. ఆ బిల్లు పంపి ఇప్పటికీ 2 నెలల 11 రోజులు అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక మూడో ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలి కాబట్టి హైకోర్టుకు హామీ ఇచ్చారు కాబట్టి సెప్టెంబర్ 29 నాడు ఏం చేశారు అంటే ఒక జీవోని
జీవో నెంబర్ 9ని ఒక జీవో తీసేసి ఆ జీవో ప్రకారంగా మేము స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారనేటటువంటి ఒక ప్రకటన చేసేసి షెడ్యూల్ ప్రకటించేశారు ఏది స్థానిక సంస్థలకి. అయితే ఈ జీవోని కోర్టులో మనకు తెలుసు రెడ్డి జాగృతి సంస్థకు చెందినటువంటి ఆ బి మాధవ్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, మేము అక్టోబర్ 8 నాడు దీనిపైన విచారణ చేస్తామన్నారు. అక్టోబర్ 8, 9 నాడు విచారణ చేసినటువంటి గౌరవ ధర్మాసనం ఈ జీవో నెంబర్ 9 పైన 42% రిజర్వేషన్ పైన స్టే మంజూరు చేసింది. ఈ పిటిషన్ దారుడికి 2 వారాల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయమని, తర్వాత ప్రభుత్వానికి 4 వారాల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. 6 వారాల తర్వాత మళ్ళా హైకోర్టులో దీనిపైన విచారణ జరుగుతుంది. అది పూర్తి విచారణలు పూర్తి కౌంటర్స్ దాఖలు చేసిన తర్వాత తుది తీర్పు తెలంగాణ హైకోర్టు వస్తుంది. అంతవరకు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ ఉండదు. ఇది మనకి స్పష్టం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అనంటే, రిజర్వేషన్లు సాధించేటటువంటి మార్గము కరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కాలేదు. ఈ 3 పద్ధతులలో బిల్లులో కానీ, అమెండ్మెంట్ బిల్లులో కానీ, తర్వాత జీవో నెంబర్ 9లో కానీ ఫాలో కాకపోవటం, ఎనామిల్స్ ఉన్నాయి, దాంట్లో లోపాలు ఉండటం వల్ల రిజర్వేషన్లు సాధించటంలో ఫెయిల్ అయ్యాం. అంటే ప్రభుత్వ వైఖరి ఎట్లుంది, నేను ప్రభుత్వ ప్రయత్నాన్ని తప్పుపట్టట్లే, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి లోపాలను మాత్రమే ఎత్తి చూపుతున్నాను. ఎత్తి చూపటమే కాదు, మీరు చూడండి, మా మానవతా రాయ అన్నకు నిన్న పంపాను. నేను గవర్నమెంట్ కి ఫ్రమ్ టైం టు టైము నేను ఒక రిపోర్ట్స్ ఇచ్చాను. అయ్యా మీరు చేస్తున్న ప్రొసీజర్ తప్పు, ఈ ప్రొసీజర్ ప్రకారం మీకు రిజర్వేషన్స్ రావు అని నేను బీసీ కమిషన్ చైర్మన్ కి స్వయంగా కలిసి ఇచ్చాను. తర్వాత డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కి స్వయంగా కలిసి భూసాని వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాను. దిస్ ఈజ్ నాట్ వే టు గెట్ ది రిజర్వేషన్స్ ప్రాపర్లీ, మీరు కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు, ప్రొసీజర్ ఇది అండి అని నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ రిపోర్ట్ ని కన్సిడర్ చేయలేదు. అంటే నేనేం మీ యొక్క అదేంది చెప్పండి ఒకసారి, పరిష్కారం అదేందో మీ వల్ల మీరు చెప్తాను. మీరు చూడకుండా వచ్చినట్టున్నారు మానవతనా. నేను వాస్తవంగా నేను చూడలేదు. అదే పరిష్కారాలు కూడా నేను పంపాను. పరిష్కారాలు కూడా నేను పంపాను. చెప్తే ప్రభుత్వం కూడా మరి నేర్చుకుంటది. లేదు, ప్రభుత్వం నేర్చుకోవడం కాదు. చెప్పండి మరి ఆ పరిష్కారం ప్రభుత్వానికి చెప్పండి అంట. ప్రభుత్వానికి నేర్పే అంత గొప్పోళ్ళం మనం కాదు కానీ చెప్పండి అంటే సూచన మాత్రమే, అది మనోతరాయ్ గారు సూచన మాత్రమే. అవి మనం చేసాం, అది ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ వాట్సాప్ ఓపెన్ చేసి కూడా మీరు జీ న్యూస్ వేదికగా ఆ పరిష్కారాలు మీరు కూడా చెప్పొచ్చు. చెప్పండి, మీరు జీ న్యూస్ ప్రేక్షకులు చెప్పండి, మీరు సూచనలు ఏందో చెప్పండి. నేను చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభుత్వము ఏం చేసింది అని అంటే, ప్రభుత్వము ఎడారిలో బావి దవ్వుతుంది. ప్రభుత్వం చేసేటటువంటి ప్రయత్నాలు ఏంటంటే ఎడారిలో బావి దవ్వుతుంది. అట్లా బావి దవ్వితే నీళ్లు పడవు అనేటటువంటి విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రభుత్వము ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలతోటి 42% రిజర్వేషన్ సాధించటం దాదాపు కష్టమవుతుంది అనేటటువంటి అభిప్రాయమే ఇప్పటి వరకు. అందుకే మేము మొదటి నుంచి చెప్తున్నాం, బిల్ పెట్టిన దగ్గర నుంచి చెప్తున్నాం, ఇది కాదండి, ఇట్లా కాదు, ఇట్లా కాదండి అంటే కూడా ప్రభుత్వం ఎట్లా చేయాలి చెప్పండి, దాని గురించి చెప్పండి. ఇట్లా కాదు, పాయింట్ వన్ ఎట్లా అని మానవతారాయన్ని అడుగుతున్నారు కాబట్టి నేను మాట చెప్తున్నాను. ఇగో అన్న, ఇప్పుడు మీరు పెట్టిన బిల్లు ఇదన్నా, బిల్లులో రిజర్వేషన్లను ఎంత పెట్టారన్నా 67% అని పెట్టారు. ఇగో మీరు ఇచ్చినటువంటి జీవో ఇదన్నా, జీవోలో ఎంత ఇచ్చారన్నా రిజర్వేషన్ లో 69 అని ఇచ్చారు. జీవో ఇప్పుడు ఇచ్చినాం, మీరు అంతకుముందు సంగతి చెప్పండి దీని పరిష్కారానికి. అదే కదా మీరు అనేది. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పోకముందు మీ యొక్క సూచన ఏంది, రాష్ట్రపతి దగ్గరకు పోయిన తర్వాత బిల్లు నిలుపుదల చేస్తే ఏం చేయాలి, దాని గురించి చెప్పండి. రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎప్పుడైనా రిజర్వేషన్లు గత తీర్పుల్లో గాని, గత చట్టాల్లో గాని, లేకపోతే గతంలో రిజర్వేషన్లు సాధించినటువంటి వాళ్ళు గాని చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే పార్లమెంటరీ ప్రక్రియ చేయాలా. పార్లమెంటరీ ప్రక్రియ ఏంటి అనంటే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి బిల్లు కేంద్రానికి పంపితే కేంద్రం దగ్గర చేయాల్సినటువంటిది ఒక లాబింగ్ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సింది. ఆ పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టి చట్ట రూపంలో తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదింపజేయాలి. అంటే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు కదా.
ఒకటి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే రిజర్వేషన్లు రావాలి. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, డెడికేటెడ్ కమిషన్ లో బలమైనటువంటి సిఫారసు ఉండాలా రిజర్వేషన్లు సాధించడానికి. ఇప్పుడు మనం పంపినటువంటి డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు చేసినటువంటి సిఫారసులో బలం లేదు. ఆ బలం లేకపోబట్టే మనం రిజర్వేషన్లు సాధించలేకపోతున్నాం. మీరు చూడండి, ఇగో డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి సిఫారసు, ఇగో నేను చదువుతాను, ఒక్కసారి చూడండి. సదరు ఏకసభ్య కమిషన్ డేటాను జాగ్రత్తగా అధ్యయనం చేసి విశ్లేషించిన తర్వాత ఆ నిర్ధారణ పూర్వకమైన విశ్లేషణ తెలుపుతున్నది ఏంటంటే, రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక మరియు విద్యా సంబంధమైన విషయాలలో వెనుకబడిన తరగతులు, వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి మీరు 42% రిజర్వేషన్ల కోటాను ఏకసభ్య కమిషన్ సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసు సరిపోదండి. ఈ సిఫారసు రిజర్వేషన్లు సాధించడానికి సరిపోదు. ఎందుకు సరిపోదంటే, 1982లో తమిళనాడులో అంబాశంకర్ కమిషన్ సిఫారసు చేసింది. ఏమని చేసింది అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి 31% రిజర్వేషన్లు బీసీలకు సరిపోవు, 50% పెంచుతున్నాం. ఎందుకు పెంచుతున్నామంటే, వన్నయార్లు అనేటటువంటి ఒక పెద్ద గ్రూపు బీసీల్లో చేరింది. ఎంబీసీ లాంటి ఒక కొత్త గ్రూప్ ను క్రియేట్ చేస్తున్నాం. ఎంబీసీలకు ఇంతవరకు రిజర్వేషన్ల ఫలాలు అందలేదు కాబట్టి మేము ఈ రిజర్వేషన్లను పెంచుతున్నాం. ఆ రిజర్వేషన్లు ఎవరికి ఎంతో కూడా వాటా పంచి పర్ఫెక్ట్ సిఫారసు చేసింది. కానీ భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ సిఫారసు బలంగా లేదు. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పాలా, ఇగో మేము బీసీల రిజర్వేషన్ 23% నుంచి 42% పెంచుతున్నాం. ఎందుకు పెంచుతున్నామంటే, 1994 నుండి 2019 వరకు బీసీలకు ఇచ్చిన 34% రిజర్వేషన్లను 10-15 కులాలు మాత్రమే అనుభవించాయి. 80 కులాలకు సర్పంచులుగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. 50 కులాలకు వార్డు మెంబర్లు కూడా కాలేదు అనేటటువంటి ఒక సిఫారసు, బలమైన సిఫారసు పెడితే ఇవాళ మనం రిజర్వేషన్లు సాధించటానికి అది ఒక ఆధారం అయ్యేదే. లైక్ తమిళనాడు మనం తమిళనాడు రిఫరెన్స్ చెప్తున్నాం 69 అని, కానీ సిఫారసుల్లో మాత్రం తమిళనాడు రిఫరెన్స్ పెట్టకపోవటం వల్ల ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ లో బలం లేకపోవటం వల్ల కోర్టులో నిలబడలేకపోయింది. కోర్టు ఆర్గ్యుమెంట్స్ వీక్ గా ఉన్నాయి. అదే కదా నేను చెప్తున్నది. అరే ఏం మాట్లాడుతున్నాడు మానవరావు గారు మీరు? నేను చెప్తున్నానండి, బలంగా వాదించాలంటే ఒక అభిషేక్ సింఘ్వి కన్నా తర్వాత వర్మ కన్నా గొప్పోళ్ళమ్మ మనం చెప్పండి. మనం గొప్పోళ్ళం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళు ఆడ కూర్చున్నారు. దయచేసి అట్లాంటి వాడిని కించపరచకండి. వాళ్ళ ప్రభుత్వ ప్రయత్నం చేసింది. మీరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆ పార్టీ రంగుతో మాట్లాడతారు. మీకు ఇష్టం ఉండదు కాంగ్రెస్ పార్టీ పేరు వస్తే అట్లా చెప్పండి. అంతేగాని కాంగ్రెస్ ప్రయత్నంలో తప్పు లేదు, లోపం చేసింది. కానీ మీ మెదడులోనే కానీ లోపాలు ఉన్నాయని చెప్తాను. నేను తప్పు ఉంది అంటున్నాను. నేను తప్పు మీ టైం వచ్చినప్పుడు చెప్పాను. కరెక్ట్ కాదు. మనోహర్ గారు మీతో మాట్లాడతాను. ఉత్త మాటలు చెప్తే నడవదు. ఎన్ని కాదు అసలు పరిష్కారం ఏం చేయాలా చెప్పలేదు. మళ్ళీ మాట్లాడతాను. నేను అదే చెప్తున్నాను, డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు బలంగా ఉండాలి. ఇంప్లీడ్ కాలేదండి. నేను ఎందుకు వాదించకపోయి మీరు ఇంప్లీడ్ అయి వాదించవచ్చు. మీరు కూడా ఎవరు ఇంప్లీడ్ కాలేదనుకుంటున్నారు? ఇంప్లీడ్ అయినరా? ఎవరు కాలేదనుకుంటున్నారు మీరు? ఎవరయ్యారు? మీరు అయ్యారంట. మీరు ఎందుకంటే చెప్తున్నారు ఇక్కడ కూర్చొని. నేను ఆల్రెడీ నీకు రిపోర్ట్ ఇచ్చిన కదా. ఏం రిపోర్ట్ ఇచ్చారండి? ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా మీరు ప్రశ్నించాలి బీజేపీని.
అందుకే ఈ విధంగా తమిళనాడు ఎట్లా ఏ విధంగా విజయం సాధించారు అందరూ ఓకే, మనోహర్ గారు, మనోహర్ గారు, పనిచేసే మనోహర్ గారు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మనోహర్ గారు, ఎంత దురుద్దేశం అండి ఇది. మనోహర్ గారు, మనోహర్ గారు కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా మనోహర్ గారు శేష్ గారు రాజకీయంగా ఎదగడం కోసం ఈ బిల్లు విమర్శిస్తారు. ఓకే సరే, మనోహర్ గారు, మనోహర్ గారు, మనోహర్ గారు, తప్పు మనోహర్ గారు, మనోహర్ గారు, మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, మేము ఉన్నామా? ఎందుకు లేరు? మీరు పార్టీలో పోయి మొత్తం ఆవిష్కరించారు పార్టీని, మీరు లేరంటే ఎట్లా ఉంటారు? ఓకే ఓకే శేష్ గారు ఒక్క నిమిషం శేష్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తారు. మనోహర్ గారు, మనోహర్ గారు, మనోహర్ గారు, మనోహర్ గారు, ఆపండి సార్. మనోహర్ గారు, దయచేసి దత్తాత్రేయ గారు బీసీల బిల్లులకు బీసీలు కడుపు కొట్టకండి. మనోహర్ గారు, మనోహర్ గారు, సాక్రిఫైస్ ఎంతుందో మీకేం తెలుసు? ఓకే ఓకే మనోహర్ గారు, కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా మీరు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మాటిచ్చారు. అంటే అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారని మీ ఇష్టం. కాకపోతే దీంట్లో బీఆర్ఎస్ బీజేపీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏం చెప్తారు? ఒక్కటండి, ఇది అసలు ఈ ఆలోచన ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని సంవత్సరాల తరబడి బీసీ సంఘాలు నడుపుతున్న వాళ్ళకు కూడా రాలేదు. గుర్తుపెట్టుకోండి, మాకు ఎంతగా రాజ్యాధికారం కావాలన్నారు కానీ ఒక రాహుల్ గాంధీ గారే చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు. అయినా వీళ్ళలో చలనం లేదు. ఆ రోజు ఎవడు మాట్లాడలేదు మాకు. కానీ తీరా ప్రభుత్వం చట్టబద్ధంగా చాలా జాగ్రత్తగా శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత విద్యా ఉద్యోగాల్లో 2 బిల్లులు, విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 2 బిల్లులు ఆమోదించినప్పుడు అన్ని పార్టీలు ఆమోదించారు. సంతోషం, బానే ఉంది. ఆమోదించడానికైతే ఆమోదించారు. ఆమోదించిన తర్వాత ఇక రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బీసీల నోటి కాడ ముద్దలు ఆక్కోవాలనే ప్రయత్నం. అయితే ఆ బిల్లు ఏం చేయాల్సిన బాధ్యత ఏంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. నిజంగానే మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్లయితే ఈ పార్టీకల్లా అసలు ఇంత వివాదం ఇంత ఉండేదే, కోర్టు దాకా మెట్లు ఎక్కాల్సిన అవసరమే లేదు. అయినా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళం మేము. ఇలా బీసీలు అనుభవిస్తున్న 27% రిజర్వేషన్లకు కారణం అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రీయ విద్యా సంస్థలు 27% రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పటిదాకా ఐఐటి ఐఎంలో రిజర్వేషన్ లేవు. 2006లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ అమలు చేశారు. ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. లంబాడీలను, బీసీలుగా ఉన్న లంబాడీలను వాళ్ళ పరిస్థితులు చూసి ఎస్టీ జాబితాలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గిరిజనులు, ఆదివాసీలు, దళితుల్ని రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టి రక్షణ కల్పించేది కాంగ్రెస్ పార్టీ. అది ఇన్ని చేసిన వాళ్ళం మేము. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి దగ్గర పంపిస్తే ఒక ఆదివాసీ బిడ్డ అయి ఉండే రాష్ట్రపతి ఒక బలహీన వర్గాలకు చెందిన బిల్లును అసలు దాన్ని తిప్పి పంపడం గాని లేకుంటే దాని మీద తిరస్కరించడం గాని ఏది చేయకుండా ఆ విధంగా నిలుపుదల చేయటం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచన చేయండి. దీని వెనక పెద్ద కుట్ర ఉన్నది. అసలు కులగండే చేయం, మేము జనగణన మాత్రమే చేస్తామన్న బీజేపీ పార్టీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి దెబ్బకు దిగొచ్చేసి ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క శక్తి తెలుసుకొని మేము కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామని వచ్చిందా రాలేదా? ఇవాళ వీళ్ళ పార్టీ అందరినీ చూసి బీజేపీ ఒక ఆట ఆడుతుంది. ఇలా బీఆర్ఎస్ దానికి రాజకీయ ప్రయోజనాలు, చిన్న చితక జమ్మయ్య జక్కాయలు పుట్టుకొచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా బీసీల గురించి కొట్లాడలేదు. వాళ్ళు అసలు బీసీల గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఈ విధంగా చట్టబద్ధంగా రిజర్వేషన్ అని పోరాటం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కొట్లాడినాడు. ఇలా బీసీల గుండెల్లో రాహుల్ గాంధీ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా నా హైకోర్టులో చూస్తే ఆ భావోద్వేగాలు చూస్తే మనకు అర్థమైపోదు. అరే నోటికాడ బుక్క లాక్కుంటారా, ముద్ద లాక్కుంటారా అని చెప్పేసి. కాబట్టి ఒక విషయంలో 2 బిల్లులు ఆ విధంగా తొక్కి పెట్టారు. 6 నెలల టైం అయిపోయింది. కానీ మీరు బీసీలకు న్యాయం చేయాలని మీరు చూస్తున్నారు. కాకపోతే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన దగ్గర, అంటే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని ప్రశ్న ఇక్కడ. సిడబ్ల్యూసీలో పెట్టాము. అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని ప్రశ్న ఇక్కడ. అయ్యా రాహుల్ గాంధీ కాదండి, సిడబ్ల్యూసీ అంటే అత్యున్నతమైన నిర్ణాయక సంస్థ. గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ అన్నాడు ఇది దేశవ్యాప్తంగా కాబోతుంది, తెలంగాణ ఆదర్శం కాబోతుంది. ఇలా కర్ణాటకలో జరుగుతుంది, తెలంగాణ ఆదర్శం మోడల్ గా కర్ణాటకలో జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు 100 మంది ఎంపీలు సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరికి కూడా అవగాహన కల్పించినాం. రేపు జరగబోయేది అదే. నేను చెప్తాను కదా, కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. మా లోపాలు ఏమీ లేవు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్ 342, 343 డి, టి, తర్వాత ఓ కూడా. ఎందుకంటే ఒకవేళ కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి. 243 ఓ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ పెట్టిన తర్వాత
తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుకునే విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకో రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే పెద్ద పెద్ద న్యాయ నిపుణులతో అందరం కలిసి కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. సరే ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది నిలుపుదల చేశారని చెప్పి ఈ విధంగా మేలు చేద్దామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కి ఓ ఆమోదం తెలిపారు, బాగానే ఉంది. బయటకు వచ్చి ఎట్లా నవ్వుతున్నారంటే వీళ్ళంతా కూడా ఇలా బీఆర్ఎస్ బీజేపీలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్న 42% రిజర్వేషన్ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇక్కడ. కాబట్టి మద్దతు ఇచ్చారు కదా బీజేపీ బయటకు వచ్చి ఏమంటున్నారు, అపశకనం మాట్లాడతాం ముందే కోర్టు తీర్పు కాలం ముందే ఇది కాదు ఇది పోదు. అరే తమిళనాడును ఆదర్శంగా తీసుకుని జయలలితని ఏఐడిఎంకే పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు అధికారంలో మీ ఆదర్శం టీఎంకే అన్ని కలిసేసి అందరూ ఏకతాటిపైకి వచ్చి ఇలా వాళ్ళ రిజర్వేషన్లు సాధించుకున్నారు. ఆ విధంగా సాధించుకోవాలని చెప్పేసి ఇలా బీజేపీ నాయకులు ఆ ఈటల రాజేందర్ ఒక రకంగా మాట్లాడతారు, రామచంద్రరావు ఇంకొక మాట్లాడతారు. కాబట్టి మేమేమంటే కుట్రలు ఉన్నాయి, వీళ్ళు బయటికి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ బీసీ సమాజానికి అర్థమైంది అన్ని రిజర్వేషన్లు మేమే ఇచ్చినాం. ఈ 42% రిజర్వేషన్లు వచ్చిందా కూడా మా ప్రయత్నాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం తిప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉత్తగా గట్టి మీద కూర్చొని ఎన్నో రాళ్ళు వేస్తారు, దానివల్ల ప్రయోజనం. ఒక్క మాట చివరగా గుర్తుపెట్టుకోండి, జీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా పురాణాల్లో ఋషులు తపస్సు చేస్తుంటే రాక్షసులు వచ్చి తపోభగ్నం చేస్తారు. అట్లే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్లు బీసీలకు న్యాయం చేయడం కోసం తపస్సు చేస్తుంటే ఎంతో మంది రాక్షసులు వికృత శాస్త్రాలతో ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నాయి. ఇది 100% నిజం. అయినప్పటికీ బీసీల యొక్క ఆత్మస్థైర్యం చెదిరిపోకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎట్లిచ్చినామో ఆఖరికి వర్గీకరణ కూడా మనమే చేస్తే ముందు సుప్రీంకోర్టు తీర్పట్లో వస్తే. కాబట్టి బీసీల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే ఈ రాజకీయాల కోసం బీసీ రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ రైట్. పల్నాటి వెంకరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు అంటే బీసీలకు అందరూ మద్దతు ఇస్తున్నారు, మీరు మద్దతు ఇస్తున్నారు, బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. అసలు ఎక్కడ మరి ఫెయిల్ అవుతోంది, అసలు దీనికి కారకులు ఎవరు? నేను ఒక 2 నిమిషాలు మీకు విషయం ఏంటంటే జీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు గుడ్ మార్నింగ్ అండి. విషయం ఏంటంటే మానవతరాయ్ గారు కావచ్చు, పల్నాటి వెంకరెడ్డి గారు కావచ్చు, శేషు గారు కానీ మాట్లాడినప్పుడు కానీ మేము మాట్లాడినప్పుడు కానీ ఫస్ట్ మధ్యలో రావద్దు. మీకు ఆ బాధ ఆ పెయిన్ మీకు తెలియదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే బీసీలకు సంబంధించినటువంటి అంశాలలో బీసీలకు ఉన్నటువంటి అంతర్గతంగా ఈ లోపం ఎక్కడుంది, నష్టం ఎక్కడ జరుగుతా ఉంది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతా ఉంది అనే అంశాల మీద మేము చిత్తశుద్ధితో పనిచేసి వివరించే ప్రయత్నం చేస్తుంటే మానవతరాయ్ గారు తన పార్టీ అంశాలను చెప్పుకోవడానికి ఇది వేదిక కాదు. మేము బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల సాధన కోసం మీ ప్రయత్నంలో ఉన్న లోపాలను ఎల్లగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ మేము కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పార్టీల పరంగా మాట్లాడే అంశం విషయంలో కాదు, ఇక్కడ ప్రస్తావన అంశాల పరిష్కారం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. మీ నిర్లక్ష్యాల గురించి మాట్లాడుతా ఉన్నాం. మీరు చేసినటువంటి తడిగుడ్డతో గొంతు కోసిందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను కామారెడ్డి సాక్షిగా నమ్మించి 42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు అని చెప్పినందుకు మాత్రమే ఇవాళ బీసీలందరూ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్ళ అధికారం ఇస్తే కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇస్తామని చెప్పాడు కదండి. 100 రోజుల్లో ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ 100 రోజులు రిజర్వేషన్ పోతే పోయింది. 37% రిజర్వేషన్ వేగ్గా గాలికి తీసుకొచ్చి 37% ఉన్నారని చెప్పేసి ఒక బిల్లు పెడితే ఆ బిల్లు చెల్లుబాటు కాదురా నాయన, అందులో తప్పులున్నాయి, లోపాలున్నాయి, ఇట్లా తీసుకపోతే కాదు. మనకు ఆల్రెడీ రాజేష్ కుమార్ వారి యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు విషయంలో ట్రిపుల్ టెస్ట్ ఉండదు, ఎట్లాంటి డాటా విషయంలో క్లారిటీ ఉండదు, ఏది ఉండదు. కానీ బీసీల రిజర్వేషన్లు వచ్చేసరికి మీరు ఎంపారికల్ డాటా తీసుకోవాలండి, మీరు డెడికేషన్ కమిషన్ వేయాలండి, మీరు లెక్కలు చేయాలండి అని చెప్పేసి బీసీలకు కఠినమైనటువంటి నిర్ణయాలు పెట్టి ఆ కఠినమైనటువంటి నిర్ణయాలను చేయాలి అని చెప్పేసి మేము కోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు చెప్పిస్తే ఆ రోజు డెడికేషన్ కమిషన్ వేసేటువంటి పరిస్థితికి వచ్చింది తప్ప చిత్తశుద్ధి అనేటువంటిది అక్కడ లోపం స్పష్టంగా కనిపించింది. పోనీ ఒక ఆర్డినెన్స్ చేసి బిల్లు చేసి పంపించిన తర్వాత రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు పెండింగ్ లో ఉండగా ఒక ఆర్డినెన్స్ ఎలా విడుదల చేస్తారంటే నాకు అర్థం కాదు. అయితే బిల్ అన్న వెనక్కి రావాలి, లేకపోతే ఆ బిల్ అన్న ఆమోదం పొందాలి. అది ఏది జరగకుండా ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసి గవర్నర్ గారి దగ్గర దాన్ని అలాగే పెండింగ్ లో పెట్టారు. ఇక్కడ లాస్ట్ కు మేము చెప్తూనే ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతిపక్షంగా మీరు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ గా మేము మద్దతించినాము. కానీ మేము చేస్తున్న దాంట్లో లోపాలున్నాయి. మీరు బీసీల కోసం సబ్ కమిటీ వేస్తే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెడతారు, ఏ బాధ్యతలు లేని జానారెడ్డి గారు వచ్చి ఏదైతే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్స్ ఉంటాయో ఆయన వచ్చి చదివే ప్రయత్నం చేస్తారు.
నేనేమంటా ఉన్నానంటే ఒక రేవంత్ రెడ్డి, ఒక జానారెడ్డి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడం కోసం ఒక రెడ్డి జాగృతి నాయకుడు అడ్డంబడి ఇవాళ రిజర్వేషన్ల నోటికాడి బుక్కను కోర్టు మెట్టెక్కించిండు. ఈ విషయంలో మాత్రమే మేము బాధపడతా ఉన్నాం. ఇవాళ జీవోల ద్వారా రిజర్వేషన్లు అమలైతాయని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అది కలలో కూడా జరగదు. మాకు తెలుసు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. అంటే నోటికాడికి వచ్చినటువంటి బీసీలకు ఆశలు రేపి అమాంతం చిదివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నాం, తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా మోసం చేస్తూనే వచ్చిండ్రు. సో ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది. మేము ఇప్పుడు కూడా కేసీఆర్ చెప్పినటువంటి విషయాల్లో గానీ మేము చెప్తున్నటువంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి 3 అంశాలండి. ఒకటి, డైరెక్ట్ గా సుప్రీంకోర్టులో కేసు వేయించి స్టే ఎత్తేయించేటువంటి ప్రయత్నం చేయడం ఒకటి. రెండోది, యథావిధిగా ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు కదా, పార్టీల పరంగా రిజర్వేషన్ ఇచ్చుకుంటాం అనేటువంటి దిక్కు తప్ప ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంత అబాసుపాలు చేసిరండి. బీసీలను 103 మంది ఎంపీటీసీలకు 15 మంది జెడ్పీటీసీలకు నామినేషన్ వేసి ఇవాళ ప్రకటించిన రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ప్రకటన రావడం అంటే బీసీలని ఇవాళ నయవంచన చేయడం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధినే ఉంటే కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో మీరు ఎట్లా నోటిఫికేషన్ విడుదల చేస్తారండి ఎన్నికల కమిషన్ తోటి? అంటే ఎన్నికల కమిషన్ కూడా కోర్టు పరిధిలోకి వస్తుందన్న విషయం తెలియదా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే బీసీల అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా కూడా ఇట్లా నయవంచన చేస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ కాలం ఎల్లదీయడం చేసిందే తప్ప 22 నెలలుగా బీసీల విషయంలో మొత్తం దాట వేయడము, దగా చేయడం చేసింది. లాస్ట్ కి ఏమన్నా అంటే మళ్ళీ జీవో తీసుకొచ్చి పెట్టింది. జీవో నంబర్ 9కి గతంలో 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 369 కు తేడా ఏమి లేదు. ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులే ఇవాళ కేసుకు అడ్డం పడ్డారు, జీవోలకు అడ్డం పడ్డారు. నాడు గోపాల్ రెడ్డి అడ్డం పడ్డారు, ఇవాళ మాధవ్ రెడ్డి అడ్డం పడ్డారు. నేను అంటా ఉన్నది ఏంటంటే మీకు రిజర్వేషన్లు వచ్చేటప్పుడు 9th షెడ్యూల్లో పెట్టుకుంటారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను. ఎవరు కూడా వాటిని టచ్ చేయకుండా అర్ధరాత్రి నుంచి బిల్లులు పాస్ చేసుకొని 10% తెచ్చుకుంటారు. కానీ 56% పైగా ఉన్నారని చెప్పేసి మీడియా ఎడ్యుకేషన్ కమిషన్ ప్రకటించిన దాంట్లో బీజేపీ ఏమో రాష్ట్రంలో బిల్లుని ఆమోదిస్తారు, కేంద్రంలో రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి ఆమోదించే ప్రయత్నం చేయదు. ఇక్కడ 2 పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మీ చిత్తశుద్ధిలో లోపం ఉంది, మీ ప్రయత్నంలో లోపం ఉంది, మీరు కాలయాపన చేస్తున్న మాత్రమే కమిట్మెంట్ తో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేరు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. రైట్, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనే దానికి మీ సమాధానం? అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం, మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని స్టడీ చేస్తారు. ఇమ్మీడియట్ గా వీళ్ళు 15 ఏళ్ల కాలం కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల కాలంలో ఏం చేసిందో మనకు తెలుసు, ఏం చేయాలనుకున్నదో తెలుసు. హడావిడిగా ఇప్పుడు 15 నెలల 20 నెలల తర్వాత నేను ఇప్పుడే ఇమ్మీడియట్ గా బీసీ డిక్లరేషన్ గుర్తొచ్చి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని గుర్తొచ్చి హడావిడిగా తీసుకొచ్చిన బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయించడం, తర్వాత అది కాదు పోదు హైకోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేయడం, తర్వాత దాంట్లో 42% తీసుకురావడం. అంటే ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటివరకు తెలియదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టినా తెలియదు, ఆబ్జెక్షన్స్ అడిగినా తెలియదు. ఏమి పెట్టకుండా, ఏమి తెలవకుండా, ఆ రిపోర్ట్ తెలవకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 42% లో కొంత మిగతా వాళ్ళని యాడ్ చేసి తర్వాత దాన్ని బీసీ కులాలని తక్కువ చేసి చూపించుకుంటూ దాన్ని బిల్ పాస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిలో సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూస్తూ ఉంటే, సిరీస్ ఆఫ్ యాక్షన్స్ కానీ సిరీస్ ఆఫ్ ప్రాసెస్ కానీ చూస్తుంటే, ఫస్ట్ వాళ్ళు అక్కడ ఏది బీసీ కమిషన్ ద్వారా వేయడమే తప్పు, తర్వాత డెడికేట్ కమిషన్, తర్వాత 42%, తర్వాత బిల్లు అసెంబ్లీలో పెట్టారు, అక్కడి నుంచి గవర్నర్ గారు పంపించారు, రాష్ట్రపతి గారికి వచ్చింది. బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఎట్లా రిలీజ్ చేస్తారు, ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ కాకుండా మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపిస్తారు. అది కాకుండా మళ్ళీ దాని పక్కనే బిసైడ్స్ దట్ జీవో ఏ విధంగా రిలీజ్ చేస్తారు. ఒక జీవో తోటి చట్టాలు మార్చాలంటే, ఒక జీవో తోటి రాజ్యాంగమే మార్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలంటే ఈ రాష్ట్రాల్లో ఎన్నో జీవోలు రిలీజ్ చేసి మొత్తం ఎన్నో రకాలుగా చట్ట సవరణ చేసేవాళ్ళం. కనీసం గది కూడా తెలియకపోతే ఇంతమంది బ్యూరోక్రాట్స్ మంత్రులు నుండి 8 రాష్ట్రాల్లో ఇట్లనే జరిగితే మరి రాజ్యాంగ సవరణ జరిగిందా, 50% క్యాప్ జరిగిందా, క్యాప్ ఏదైతే సీలింగ్ ఉందో రాజ్యాంగ పరిమితి ఏమన్నా మించిపోయిందా, రాజ్యాంగ పరిధిలో ఏం చేసినా కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే అదొకటి ఫెయిల్. రెండవది ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ లో ఆ 3 అంశాలు ఉంటే 2 అంశాలు మాత్రం
బాగానే ఉన్నాయి. ఆ కమిషన్ వేసారు, తర్వాత డెడికేటెడ్ కమిషన్, తర్వాత ప్రపోర్షన్ టు ది పాపులేషన్. మూడో టెస్ట్ ఏంటంటే ఈ 50% సీలింగ్. ఈ 50% సీలింగ్ లోనే 8 రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి. ఈవెన్ వీళ్ళ కర్ణాటక రాష్ట్రం కూడా ఇదే విధంగా జరిగింది. కర్ణాటక రాష్ట్రం 2015లో ఇట్లా రిపోర్ట్ తీసుకొస్తే వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. బీహార్ లో కూడా జరిగింది, మిగతా రాష్ట్రాలు కూడా అదే విధంగా జరిగింది. నేనేమంటున్నా అంటే ఇలాంటిది లోపభూయిష్టంగా తీసుకొస్తున్న ఏదైతే రిపోర్ట్ ఉందో దాని మీద సమగ్రంగా స్టడీ చేయకుండా బీసీ సమాజాన్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం. బీసీ డిక్లరేషన్ పెట్టడమే వాళ్ళు ఏం తెలిసి కూడా వాంటెడ్ గా డెలిబరేట్ గా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టడమే ఇంత తప్పు చేశారు. ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళు చేయలేని పనులు, చేతగాని పనులన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మేము చేస్తామని చెప్పి ఏదైతే తెలంగాణ సమాజాన్ని, బీసీ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నారు. అదొకటి. రెండవది ఏంటంటే ఈ బిల్లులు పంపించడమే కాకుండా మూడవది జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయటం. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం వల్ల రాజ్యాంగంలో సవరణ చేస్తారంటే అది పెద్ద పొరపాటే. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రాజ్యాంగ సవరణ 42% రిజర్వేషన్ తీసుకొస్తారంటే చాలా పెద్ద పొరపాటు. ఆ రోజు మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా కూడా వాళ్ళ రాహుల్ గాంధీ ద్వారా చేత బీసీ డిక్లరేషన్ ప్రకటించారు కామారెడ్డిలో. రాహుల్ గాంధీ బీసీ ఆ ధర్నాకి రాలేదు, ఆ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకే రాలేదు. అంటే ఎంత కమిట్మెంట్ ఉంది వీళ్ళకి ఒక్కసారి చూడండి, ఎంత చిత్తశుద్ధి ఉంది ఒకసారి చూడండి వీళ్ళకి. దాంతో పాటుగా దాన్ని పట్టించుకోవాలి. ప్రియాంక గాంధీ రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు, సోనియా గాంధీ గారు రాలేదు, మల్లికార్జున ఖర్గే గారు రాలేదు. కనీసం వాళ్ళు ఇంత పెద్ద రిపోర్ట్ గా, ఇంత మంచి రిపోర్టు, ఇది బీసీ సమాజానికి ఉపయోగపడుతుంది, 42% ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అన్న రిపోర్టుని ఎందుకు పట్టించుకోలేకపోయినారు? అంటే ఒకటి 2 3 ఆ సిరీస్ ఆఫ్ యాక్షన్ చూస్తే మొత్తం కూడా ఫెయిల్. తర్వాత ఇప్పుడు మన హైకోర్టులో కూడా జియో రిలీజ్ చేసిన తర్వాత హైకోర్టులో కూడా నిన్న ఎట్లా సీనియర్ కౌన్సిల్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏ విధంగా వాదిస్తా ఉన్నారు? మేము నోటిఫికేషన్ రిలీజ్ చేసినాం కాబట్టి ఎవరు ఆపలేరు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి హైకోర్టుని కూడా మిస్డైరెక్ట్ చేస్తా ఉన్నారు, డైవర్ట్ చేస్తా ఉన్నారు. అది కూడా తప్పే. ఇవన్నీ కూడా అంటే ఇంత రాజ్యాంగంలో క్లియర్ గా రాసి ఉన్నా కూడా 3 జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు ద్వారా వచ్చినా కూడా అవన్నీ కాదని చెప్పి 8 రాష్ట్రాల్లో ఇది ఫెయిల్ అయినా కూడా వాంటెడ్ గా తీసుకొచ్చినట్టే కదా కాంగ్రెస్ పార్టీ. మరి ఎక్కడ లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడ అవమానం జరుగుతుంది, ఎవరిని అవమానిస్తా ఉన్నారు, ఎవరిని మోసం చేస్తా ఉన్నారు? మరి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నట్టే కదా. నేనేమంటున్నా, వీళ్ళు స్టడీ చేయకుండా ఇష్టానుసారంగా ఏది పడితే అది, ఏ పాలసీ తీసుకొచ్చినా, ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా అదే జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. అది జరగొద్దు. అది దాని మీద సమగ్రంగా సర్వే చేసినాకనే ఆ రిపోర్టు తీసుకొని, ఆ రిపోర్టు రాజ్యాంగ సవరణ పార్లమెంట్ లో పెట్టి చర్చించిన తర్వాతనే చట్ట సవరణ వచ్చే అవకాశాలు ఉంటుంది. తప్పితే ఏ విధంగా వస్తే చెప్పండి. వీళ్ళు అనంత మాత్రాన అవుతుందంటే నిజంగానే ఎవరైనా చేసుకోవచ్చు. ఒక జీవో తోటి చట్టాలు మారుతాయి అంటే అన్ని రాష్ట్రాలు అదే పనిచేస్తాయి. ఈవెన్ అంతకుముందు ఉన్న 8 రాష్ట్రాలు కూడా ఏదైతే ఫెయిల్ అయిన రాష్ట్రాల్లో అవే పనులు చేస్తాయి. ఒక జీవో తోటి చట్ట సవరణ చేయాలంటే అది తప్పు, అది అందరికి తెలియాల్సిందే. పల్నాటి వెంకరెడ్డి గారి సహజ లక్షణం ఒకటి బయటపడ్డదండి. అసలు కాంగ్రెస్ పార్టీ బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడమే తప్పు అనేటువంటి దాంట్లో ఎంత అర్థం ఉందంటే, వాళ్ళకి తెలిసి చేసిరు, ఇప్పుడు దాకా తెలిసి చేసిరు అంటున్నా, తెలిసి చేసిరు అంటున్నా. పార్టీ అయినా వాళ్ళు తెలిసి చేసిరు, అన్ని తెలిసి మీకు తెలుస్తుంది. అనేటువంటిది మీరు స్పష్టంగా సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూస్తే ఏ పద్ధతి ఉంది, ఏ విధంగా ఉందని తెలుస్తుంది. అంటే అన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయినట్టుగా ఈ రాష్ట్రంలో కూడా ఫెయిల్ వెంకటరెడ్డి గారికి రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది ఇష్టం లేదు. నేను కాదు చెప్పేది, 42% కాదు, మేము 45% ఇస్తాం, 56% కూడా ఇస్తాం. ఉన్నట్టుగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో టీవీ ఛానల్ చెప్పినాం. మీరు నా చిత్తశుద్ధి కాదు మాట్లాడేది. నేను 56% చెప్పినా, నేను 50 ఎంత మంది ఉంటే అంతమందికి అంత ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు పాపులేషన్ సెన్సస్ తో పాటుగా పాపులేషన్ సెన్సస్ తో పాటుగా కాస్ట్ సెన్సస్ వస్తా ఉంది. అది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోటిఫై కూడా చేశారు. 2026లో ఎంతమంది, ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి. మీరే దాటా వేస్తూ మీ రిజర్వేషన్లు, మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు
ఎన్ని కమిషన్లు వేసారు, ఎంతమంది దత్తాత్రేయ గారు, మీరు ఇంతకుముందు ఏం మాట్లాడారు? మీరు మాట్లాడేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నేను సంస్కృతంలో మాట్లాడతాను చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు, ఒక నిమిషం. దత్తాత్రేయ గారు, ఒక నిమిషం. మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరేం చేశారు 10 సంవత్సరాలు చెప్పు ఒకసారి. మీరేం చేశారు 10 సంవత్సరాలు చెప్పు. ఈ బీసీ సమాజాన్ని ఏ విధంగా మోసం చేశారు చెప్పు ఒకసారి. బీసీలను ఎంతమంది మంత్రులు చేశారు చెప్పు. ఓకే, దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శేష్ గారు, ఓకే, ఓకే. కేసీఆర్ కాదా బీసీలు మోసం చేశారు? ఏం ఓకే, చేశారు ఓకే. దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని మోసం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంది ఎవరు చెప్పు ఒకసారి. వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, తెలంగాణ రాష్ట్రానికి ఏం మాట్లాడతారు? ఓకే, ఓకే. దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ ఆర్గ్యుమెంట్ వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, నేను మళ్ళీ మీ దగ్గర మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, దయచేసి ఆగండి. వాళ్ళ కోసమే చేస్తుంది, మాట్లాడాలా? గుజరాత్ కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిందో తెలుసుకో. తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిందో దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం, దయచేసి ఆగండి. ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుందో చెప్పాలి. శేష్ గారు, మీరు మాట్లాడండి. అంటే నిజంగా నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం అండి. నేను ఇంతకుముందు ఆయన ఏం మాట్లాడాడు, నేను మాట్లాడేటప్పుడు ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు. అదే సంస్కారం ఉంటుంది. సంస్కారం కూడా లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. ఉండాలి. నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు. ఎవరు మాట్లాడుతున్నారు? నేను పర్సనల్ ఆర్గ్యుమెంట్, దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్. వెంకటరెడ్డి గారు, ఏదో ఉంటే నోట్ చేసుకున్న తర్వాత మాట్లాడాలి. డిస్టర్బ్ చేయడం అర్థం కావట్లేదు. జనరల్ గా రిజర్వేషన్ల అంశం ప్రస్తావించడమే తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎడ్యుకేషన్ కమిషన్ వేయడమే తప్పు. దాని తర్వాత విషయం రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేటువంటి మాట మాట్లాడుతా ఉన్నాడు. నేను ఆ మాట మాట్లాడలేదు. అర్థం కాకపోతే, నీ చదువు రాకపోతే మళ్ళీ ఒకసారి పోయి చూసుకో. ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యి వస్తున్నారు. అర్థం కాకపోతే ఎట్లా నీకు? చదువుకున్న వాళ్ళు అర్థం కాకపోతే అన్నిట్లలో వాంటెడ్ గా డెలిబరేట్ గా తీసుకొస్తున్నారు, కావాలని చేస్తున్నారని చెప్తాను నేను. ఓకే, శేష్ గారు, అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా స్టే ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఇంతవరకు? ఎన్నికలు స్టే ఇచ్చిన తర్వాత, ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇచ్చినటువంటి దాఖలాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకు అనంటే, ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మేము జోక్యం చేసుకోవటం మంచిది కాదని హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ కొన్ని ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి అనంటే, విధానపరమైనటువంటి నిర్ణయాల్లో జోక్యం చేసుకోము అని కోర్టు చెప్తుంది. నిన్న మీకు అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మాట చెప్పింది, ఏది మెడికల్ కాలేజీల విషయంలో. అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోతే మేము ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో జోక్యం చేసుకోమన్నారు. కానీ ఎప్పుడు జోక్యం చేసుకుంటారంటే, వయలేషన్స్ జరిగినప్పుడు జోక్యం చేసుకుంటారు. అది కాన్స్టిట్యూషనల్ వయలేషన్ గాని చట్ట సంబంధమైనటువంటి వయలేషన్స్ గాని జరిగితే ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకొని అది ఎంత ప్రొసీజర్ ఉన్నా నిలుపుదల చేస్తాయి. ఇప్పుడు ఈ విషయంలో కూడా నిన్న తెలంగాణ హైకోర్టులో జీవో నెంబర్ 9 పైన విచారణ జరుగుతున్నప్పుడు ఏజీ గారు, అడ్వకేట్ జనరల్ గారు ఒక ప్రతిపాదన అపరేష్ కుమార్ సింగ్ గారు ముందు పెట్టారు. ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, దీన్ని ఆఫ్ చేస్తే బాగోదు, మేము ముందుకు వెళ్తామని అన్నప్పుడు దీంట్లో ఎందుకు ఆపింది కోర్టు, ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి డిసిషన్ తీసుకుందంటే, దీంట్లో వయలేషన్ ఉంది, చట్టం వయలేషన్ ఉంది, తర్వాత గత కోర్టు తీర్పుల వయలేషన్ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని స్టే ఇచ్చారు. మీకు మహారాష్ట్రలో 2021లో కూడా వికాస్రావు గవాలి కేసు విషయంలో కూడా అక్కడ ప్రభుత్వం ముందుకెళ్లి ఎన్నికలు జరిపితే ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలలో రిజర్వేషన్ల పరిమితి 50% పెరిగిందో అక్కడ మొత్తం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సభ్యత్వాలు రద్దు చేసి మళ్ళా అక్కడ ఎన్నికలు పెట్టాలని, అంటే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికలను రద్దు చేయించినటువంటిది. అంతెందుకండి, కోర్టులకి ఎంత బలం ఉంటుందో తెలుసా అండి? ఇందిరాగాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గంలో అక్రమాలు చేసి గెలిచారు అని అలహాబాద్ కోర్టులో అప్పుడు రామ్ నారాయణ అనేటటువంటి ఓడిపోయిన వ్యక్తి కేసు వేస్తే ప్రధానమంత్రి పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోర్టులు రద్దు చేశాయి. కాబట్టి కోర్టుకి వయలేషన్ జరిగితే ఖచ్చితంగా ఇంటర్ఫేర్ అవుతుంది. ఆ వయలేషన్ ఎక్కడ జరిగింది అనేటటువంటి విచారణ చేసి చేస్తారు. అయితే ఇప్పుడు మనకున్నది ఏంటంటే,
ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఈ కేసు పైన 6 వారాల తర్వాత విచారణ చేపడుతుంది. అంటే దరిదాపు ఇంకొక 2 నెలలు ఉంటుంది. పూర్తి అఫిడవిట్స్ కౌంటర్స్ దాఖలు చేయమన్నారు. పూర్తి విచారణ జరిగిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ దీనిపైన వస్తుంది. ఒక్క విషయం అండి, కోర్టులు ఎప్పుడైనా తమ తీర్పులను బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తారంటే చట్టాన్ని బేస్ చేసుకొని ఇస్తారు, గత తీర్పులని బేస్ చేసుకొని ఇస్తారు. ఈ 2 విషయాల్లో గనక తప్పులు లేకపోతే కోర్టు పాజిటివ్ డెసిషన్ ఇస్తుంది. ఒకవేళ ఈ 2 విషయాలు గనక వైలేట్ అయితే కోర్టు వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుంది. మనం ముందే చెప్పాం, ఇది నిలబడదు జీవో. ఎందుకు నిలబడదు అనంటే దీంట్లో ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా క్లియర్ గా కోర్టు 4 ప్రశ్నలు అడిగింది ప్రభుత్వాన్ని. ఆ 4 ప్రశ్నలు ఏంటి అంటే, మీరు ఎంపెరికల్ డాటా అంటున్నారు, ఆ డేటాని మీరు పబ్లికేషన్ చేశారా అని అడిగింది. ఆ డేటాని ప్రజల మధ్య పెట్టి పబ్లిక్ హియరింగ్ తీసుకున్నారా అని అడిగింది. తర్వాత గవర్నర్ దగ్గరకు పంపినటువంటి ఫైలు ఎంత కాలమైందని అడిగింది. 4వ పాయింట్ గా మీరు ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యారా అని అడిగింది. ఎస్, ట్రిపుల్ టెస్ట్ అంటే 3 టెస్టులు ఉంటాయి. ఆ 3 టెస్టులలో టెస్ట్ 1 ఏంటి అని అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికమైన రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎస్, బిల్లులో గాని జీవోలో గాని ఇచ్చారు, 27% ఇచ్చారు. ఓకే, ఈజ్ సాటిస్ఫైడ్. టెస్ట్ నెంబర్ 2 ఏంటి అని అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకే మీరు బీసీల రిజర్వేషన్లను నిర్ణయించాలి అని అన్నారు. ఎస్, డెడికేటెడ్ కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకే బీసీల రిజర్వేషన్లు నిర్ణయించారు. అంటే 2 tests ఆర్ సాటిస్ఫైడ్. బట్ లెట్స్ కమ్ టు ది థర్డ్ టెస్ట్. 3వ టెస్ట్ ఏంటి అని అంటే మీరు నిర్ణయించేటటువంటి రిజర్వేషన్లు నాట్ అక్రాసింగ్ ది 50% లిమిట్. దిస్ ఈజ్ అన్ థర్డ్ టెస్ట్. మీరు ఈ థర్డ్ టెస్ట్ ఫాలో అయ్యారా అంటే అక్కడ బ్రేక్. ఈ థర్డ్ టెస్ట్ ఫాలో అయితే మీకు 27% ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోతే ద రిమైనింగ్ పార్ట్ గోస్ టు ది బీసీస్. అంటే 23% బీసీలకు ఉంటుంది. కానీ మనం ఇక్కడ 42% పెట్టడం వల్ల ద టోటల్ రిజర్వేషన్ ఇన్ ద జీవో 69 అయింది కాబట్టి. బట్ ఇక్కడ వయలేషన్ జరిగింది. ట్రిపుల్ టెస్ట్ లో 3 టెస్టులు కావాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు. కానీ అభిషేక్ సింగ్ మను ఏమన్నారంటే నో ఇది క్యాప్ ఆన్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, నాట్ టు అప్లికేబుల్ టు ది లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పారు. బట్ ఇది కూడా ఏంటి అనంటే మరి ఒకవేళ అలా అన్నప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది తీర్పు? ఇందిరా సహాని కేసు 92లో వస్తే ట్రిపుల్ టెస్ట్ వచ్చింది 2010లో. 2010లో ఈ ట్రిపుల్ టెస్ట్ పెట్టిన తర్వాత వయలేషన్స్ 3 సార్లు జరిగాయి. 2018లో తెలంగాణలో జరిగింది, 2021లో మహారాష్ట్రలో జరిగింది, 2022లో మధ్యప్రదేశ్ లో జరిగింది. 3 సార్లు కోర్టులు కొట్టేశాయి. మరి 4వసారి కొట్టేదా? 3 సార్లు కోర్టులు అబ్జెక్షన్ చెప్పినప్పుడు 4వసారి అబ్జెక్షన్ చెప్పదా? ఈ బేసిక్ పాయింట్. ఇవన్నీ కాన్స్టిట్యూషన్, చట్టము, గత లీగల్ తీర్పులకు అనుగుణంగానే మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఉంటుంది. అందుకే నేనేమంటున్నానంటే జయలలిత ఇప్పుడు ఎంజి రామచంద్రన్ సాధించలేని రిజర్వేషన్లని, కరుణానిధి సాధించలేని రిజర్వేషన్లని జయలలిత 1993లో సాధించింది. అంటే 11 ఏళ్లు పట్టింది తమిళనాడు ప్రభుత్వానికి 69% రిజర్వేషన్లు సాధించడానికి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దాం. ఎట్లా ఒత్తిడి తెద్దాం? మీరు బిల్లు ప్రాపర్ గా పంపి ఆ బిల్లు బరాబర్ ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దాం. ఎట్లా ఒత్తిడి తెద్దాం అంటే అఖిల పక్షం, మేధావులు, తర్వాత బీసీ సంఘాలు, వీళ్ళందరం కూడా రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన తెస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోకపోతే మనం ఫర్దర్ గా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. మనం ఇదే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే ఒక ఒత్తిడి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందా లేదా? కాబట్టి ఇది కూడా అంతే. బట్ యూ హ్యావ్ టు ప్రెషర్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ది పార్లమెంటరీ ప్రొసీజర్ టు గెట్ ది రిజర్వేషన్స్ ఆఫ్ 42% రిజర్వేషన్ పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే రావాలి.
అదే మార్గము. రెండోది ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు హైకోర్టు నిర్ణయం తీసుకున్నాక మనం సుప్రీంకోర్టుకు పోయినా జరిగే తంతు ఇదే, కాలయాపన జరుగుతుంది. ఇప్పటికి 2 నెలలు ఆగుతుంది కదా సుప్రీంకోర్టులో. 2 నెలల తర్వాత మనకి వ్యతిరేకమైన నిర్ణయం వస్తే మనం గాని లేకపోతే పిటిషనర్ గాని సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా విచారణ చేసి తుది తీర్పులో ఏముంటుందనంటే మళ్ళా చట్టానికి లోబడాలి, మళ్ళా లీగల్ గా గతంలో వచ్చిన తీర్పులకు లోబడాలి. కాబట్టి మళ్ళా అదే తీర్పు వస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అనంటే పార్లమెంటరీ ప్రక్రియను మూవ్ చేద్దాము, దానికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దాము. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వకపోతే వాళ్లే దోషిగా నిలబడతారు ప్రజాక్షేత్రంలో. బట్ అది ఇంపార్టెంట్ కదా. రెండోది నేను ఇంకొక మాట అడుగుతాను. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. మా దత్తాత్రేయ, నేను 20 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాకే ఆవేదన ఎక్కువ ఉంటది. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఇది నేను మానవతా రాయ్ అన్నకి 1 గంట తర్వాత పంపిస్తాను. దీంట్లో ఒక్క హామీనన్న ఈ 22 నెలల్లో నెరవేరిస్తే దేనికంటే దానికి మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తా. ఒక్క హామీ. అంటే మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారా, వేరే అంశాల గురించి మాట్లాడతామండి. వేరే అంశాలు కూడా అయిన వాటి గురించి కూడా మాట్లాడదాం. అంటే మానవరాయ్ గారు, అంటే గవర్నర్ ఆర్డినెన్స్ గురించి మాట్లాడండి. మానవరాయ్ గారు, అంటే గవర్నర్ ఆర్డినెన్స్ లేకపోతే రాష్ట్రపతి బిల్లు లేకపోతే కోర్టు క్లియరెన్స్ ఇస్తే గానీ మీరు అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇక్కడ వీళ్లకు వివిధ రాజకీయ నేపథ్యాలు ఉన్నాయి. వాళ్లకు బీసీ ప్రయోజనాల కన్నా వాళ్ళ ప్రయోజనం ముఖ్యం. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ రిజర్వేషన్లకు ఈ అడ్డంకులు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇందిరా సహాని వర్సెస్ కేసులు, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 99-92లో కానివ్వండి, 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కానివ్వండి, ఆ 50% పరిమితి దాటొద్దని భారత రాజ్యాంగంలో ఉన్నదా? జడ్జిలు ఎందుకు ఇచ్చారు? ఎక్కడ ఉందా రాజ్యాంగంలో? మరి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి కదా. రాజ్యాంగంలో లేనిది 50% సీలింగ్ దాటొద్దని అన్నట్టే మరి మధ్యప్రదేశ్ లో 63% కొనసాగుతున్న రిజర్వేషన్లు. అక్కడ వచ్చేసి తమిళనాడులో చట్టబద్ధంగా పార్లమెంట్ లోనే ఆజ్ఞ పెట్టి 69% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఇలా మీరు అందరూ ప్రశ్నించాల్సింది కాంగ్రెస్ ను కాదు బాబు, దయచేసి క్షమించండి, కాంగ్రెస్ ను కాదు, బీజేపీని కొట్లాడండి, మాట్లాడండి. 9వ షెడ్యూల్లో కాంగ్రెస్ చేసినప్పుడు తమిళనాడు రాష్ట్రం విషయంలో మీరెందుకు చేయరు తెలంగాణ విషయాలు అని చెప్పి బీజేపీ ప్రశ్నించకుండా చేసే కాంగ్రెస్ కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు. తప్పుంది అని కాంగ్రెస్ ఇప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ లేకపోతే రాష్ట్రపతి బిల్లు గవర్నర్ ఆర్డినెన్స్ లేకపోతే రాష్ట్రపతి బిల్లు లేకపోతే కోర్టు క్లియరెన్స్ ఇస్తే గానీ అప్పటి వరకు స్థానిక సంస్థలు బీసీలు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. ఇంకో అంశం, రాజ్యాంగంలో ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? తమిళనాడు రాష్ట్రం విషయంలోనే ఉదాహరణ అది. 10 బిల్లులు వాళ్ళ పెండింగ్ లో పెడితే నిలుపుదల చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందండి? 3 నెలల కన్నా నిలుపుదల చేస్తే ఆ బిల్లులు ఆమోదించినట్లెక్కే అన్నటువంటి జడ్జిమెంట్ తీర్పును ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని అస్త్రాలు ప్రయోగించి చివరికి జీవో తీసేసి జీవో ద్వారా బీసీలకు న్యాయం చేద్దామని చూస్తే సరే కోర్టు అనేది స్టే ఇచ్చింది. దీనికి వీళ్ళంతా కలిసి ప్రత్యామ్నాయంగా మళ్ళా మార్గాలను అన్వేషించాలి కానీ అక్కడ పార్లమెంట్ ప్రక్రియ అంటే మరి తమిళనాడు రాష్ట్రంలో పార్లమెంట్ ప్రక్రియ జరిగింది. మరి రాష్ట్రపతి దగ్గర ఉన్నదాన్ని ఆమోదించాల్సింది బీజేపీ ప్రభుత్వం వాళ్ళు, రాష్ట్రపతి గారు ఆమోదించాలా? నెక్స్ట్ జరిగేది అదే. ఇది తెలంగాణ కాదు. రాహుల్ గాంధీ గారిని ఈ రోజు బీసీలు తెలంగాణ గాని దేశవ్యాప్తంగా బీసీలు వాళ్ళందరూ కూడా ఆయన మావాడు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని మావాడు అంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి రజక అంటున్నారు, రేవంత్ రెడ్డి నాయి బ్రాహ్మణ్ అంటున్నారు, రేవంత్ రెడ్డి గౌడ్ అంటున్నారు, రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ విధంగా ఆరాధ్యంగా వాళ్ళు కొలుస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మండల కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్ అమలు చేయబోతే ఇలా అడ్డుకున్నది మండల కమండల్ అనే పేరుతో ఆ రోజు బీజేపీ పార్టీ, అందరికి తెలిసిన విషయమే. దాన్ని అమలు చేసిన రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం, 27% రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తమిళనాడులో రిజర్వేషన్లకు అనేక అడ్డంకులు వస్తే 76 రాజ్యాంగ సవరణ, గుర్తుపెట్టుకోండి, 76 రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చినాం. అట్లనే ఈ విధంగా క్రమక్రమంగా ముందుకు పోతుంటే వీళ్ళేమో అది లేదు ఇది లేదు అన్నారు. కానీ మా దగ్గర ఉన్నాయి, ఇంకా అస్త్రాలు ఉన్నాయి. 42% రిజర్వేషన్ల బరాబర్ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా పార్లమెంట్ లో ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడలేదండి? సిడబ్ల్యూసీ అంటే ఏంది? అత్యున్నత నిర్ణాయక సంస్థ పార్టీలో. రేవంత్ రెడ్డినే పిలిచి అభినందించారండి. అక్కడ వచ్చి మొత్తం మొన్న సిడబ్ల్యూసీ తీర్మానంలో పెట్టారు, మేము జీవో తీసినాం, తెలంగాణలో జీవో తీయబడింది,
42% రిజర్వేషన్లకు దారులు ఏర్పడ్డాయని చెప్పేసి మేము అక్కడ సామాజిక న్యాయం చేస్తుంటే అసలు ఈ దేశంలో సామాజిక న్యాయం పార్టీల్లో కానివ్వండి, తర్వాత ప్రభుత్వాల్లో కానివ్వండి, సామాజిక న్యాయం చేసిన దానికి పెద్దన్న కాంగ్రెస్ సామాజిక న్యాయం చేయడంలో పెద్దన్న పాత్ర పోషించే కాంగ్రెస్. ఆ పార్టీని చూసుకొని మిగతా పార్టీలు దారులు చూసుకొని సామాజిక న్యాయం చేసే ప్రయత్నం చేసినాయి. దయచేసి సలహాలు ఇవ్వండి. దత్తాత్రేయ గారు మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇది సక్రమంగా లేదు, అక్రమం మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని? ఇలా బీజేపీని అడగండి. ఇలా బీజేపీలో వండుకుంటూ ఆయన ఈ 42% రిజర్వేషన్ అంటే అర్థం చేస్తారు. మానవతరాయ్కి చాలా ఆవేదన ఉంది, సంతోషపడతా ఉన్నాం. బీసీల కోసం పాపం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ ని లెట్ మీ ఫినిష్ రాయ్ గారు. బాగా సంతోషపడతాడు. నేను ఏమంటా ఉన్నామంటే పైశాచి కారణం వినండి బ్రదర్, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మేము విన్నాం కదా. మేము చెప్పేది ఏంటంటే మధ్యలో అడ్డొస్తూనే ఉంటాయి నువ్వు. ఆ వెంకరెడ్డి గారు మాట్లాడితే అడ్డొస్తూనే ఉంటుంది. ఎవరు వెంకరెడ్డికి రైట్ లేదని రిజర్వేషన్ కదా. రిజర్వేషన్ ఒకటే అండి. దత్తాత్రేయ గారు నేర్చుకోవాలి, ఒకటి నేర్చుకోవాలి. మీరు టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడినప్పుడు మీరు కూడా పార్టీకైనా బీజేపీ పార్టీకైనా మీ చిత్తశుద్ధి విషయంలో లోపం ఉంది. మీరు లోపభూయిష్టంగా చేస్తా ఉన్నారు. ఈ విధంగా చేస్తే బీసీలకు చిత్తశుద్ధిని మేమేమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చెప్పండి. ఈ విధంగా చెప్పండి. చెప్తా ఉన్నాము మిత్రమా, వినండి. చెప్పండి. మీరు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి తక్షణం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎంత ఇంపార్టెంట్ ఉద్యమం సాధించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తబ్బండ కులాలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినాయి. ఇవాళ సకల జనుల్లో భాగంగా మేము అన్ని వర్గాల వాళ్ళం ఉన్నాం, బీసీలో ఉన్నాం. అన్ని వర్గాల లెట్ మీ ఫినిష్ బ్రదర్. నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత చిత్తశుద్ధితో కష్టపడ్డాయో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా అంతే చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్ల కోసం ముందుకు రావాల్సిన సమయం ఆసనమైంది. ఏ పార్టీ అయినా కూడా దాగుడు మూతలాడుతూ ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేసి ఏ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలదే కాదు బీసీ సమాజం మొత్తాన్ని కూడా ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోతుందని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఒక అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని, ఏదో చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకండి. ఈ రాష్ట్రంలో ఫస్ట్ అఖిల పక్షాన్ని తక్షణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళనే అందరం అన్ని పార్టీలో పెట్టే పేడ ఎద్దుకొని ఢిల్లీకి పోదాం. ఒక బీజేపీ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, చిన్న చితక పార్టీలతో సహా అన్ని పార్టీలు ఢిల్లీ పురవీధుల్లో రైతులు ఏ విధంగానైతే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రో, మిగతా సామాజిక వర్గాలు ఏ విధంగానైతే పోరాటాలు చేస్తా ఉన్నాయో ఆ పోరాటాలకు తగ్గకుండా ఇవాళ బీసీల పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. దానికి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల కామారెడ్డి డిక్లరేషన్ తో మాత్రమే మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. మీరు ఆ మాట చెప్పండి. మేము బీసీల ఓట్లతో అధికారంలోకి రాలేదని చెప్పండి. మీరు ఆ చిత్తశుద్ధి నిరూపించుకునే క్రమంలో ఖచ్చితంగా చలో ఢిల్లీకి పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు మీరు జంతర్ మంతర్ వద్ద ప్రోగ్రామ్ చేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ఇంకో రాష్ట్రంలో ప్రచారం చేయడం కాదు. జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి రిజర్వేషన్ల సాధన జరిగే వరకు మల్లికార్జున ఖర్గే, మీ మానవతరాయలు గారు, దత్తాత్రేయ గారు అవసరం ఉంది మిత్రమా. చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టండి. ఆమరణ నిరాదీక్ష రేవంత్ రెడ్డి గారు నాయకుడు చెప్పిండు కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ వచ్చుడు ఢిల్లీకి పోతున్నా తెలంగాణ రాష్ట్రం తీసుకొని వస్తాను. రేవంత్ రెడ్డి సచ్చులో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు వచ్చుడు ఇయ్యమని నినాదం ఇయ్యమని మీ నాయకుడిని రేవంత్ రెడ్డి సచ్చుడు తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అందరూ కొలుస్తున్నారు రేవంత్ రెడ్డి గుండెలో ఏమంటున్నా. రేవంత్ రెడ్డి మాట నిలుపుకోమంటున్నాము, కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకోమంటున్నాము, రమ్మంటున్నాము, స్వాగతం చెప్తా ఉన్నాము. ఒకటి నేను ఏమంటున్నా, ఒక కమిట్ ఏది చేసినా కూడా ఏది చేయాలనుకున్నా కూడా ఒక కమిటెడ్ గా పనిచేస్తే డెఫినెట్ గా అది సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. దాని మీద ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి లేకపోతే చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగిందో ఈ రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసే విధంగా జరుగుతా ఉంది. ఇది డెఫినెట్ గా అప్పుడు ఒక నిజంగానే అంతకుముందే చేసి ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఉంటే గ్రామీణ వ్యవస్థ కూడా బాగుపడేది. గ్రామాల్లో అన్ని రకాల వ్యవస్థలు కూడా ధ్వంసం అవుతా ఉన్నాయి. శానిటేషన్ లేదు, రోడ్లు లేవు, వాటర్ లేవు, కనీసం నిధులు వస్తాయంటే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి కూడా రాలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని కంటిన్యూస్ గా మరి ఇంకా ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిజంగానే చెప్పిందో అది చేయకపోతే
వాళ్ళని ఏమైతుంది ఇప్పుడు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ గ్రామాలు కానీ ఇవన్నీ కూడా మరి టోటల్ గా దృష్టి కొట్టే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఒక పక్కగా ఇవన్నీ కూడా వరుస పెట్టి చేసుకుంటా పోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డెఫినెట్ గా 42% రిజర్వేషన్ వచ్చేది. కానీ అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి బిల్ అంటారు, ఒకటి ఆర్డినెన్స్ అంటారు, ఇంకోటి జీవో అంటారు. ఏ విధంగా ఇష్యూ చేస్తారు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. దేన్ని పట్టించుకోవాలి, దేని మీద చట్ట సవరణ చేయాలి, రాజ్యాంగ సవరణ దేని మీద చేయాలి వాళ్ళకే తెలియకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పొద్దున ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు? అంటే రాష్ట్రం నుంచి పంపించే బిల్లు పకడ్బందీగా ఉండాలా లేదా, పకడ్బందీగా సర్వే చేయాలా లేదా, డీటెయిల్ సర్వే రిపోర్టు పంపించాలా లేదా? వీళ్ళు చేసిన ఎంపెరికల్ డేటా లోపభూయిష్టంగా ఉందని ఎన్నోసార్లు చెప్పారు. అదే కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టంగా భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీ నేనేమంటున్నా వచ్చే ఎన్నిక ఒక 2026 థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.